ఒకరోజు అమ్మమ్మ రాత్రి భోజనం తయారు చేస్తూ పరధ్యానంలో ఉండి పొరపాటున ఒక వంటకంలో తప్పుడు మసాలా దినుసులు వేసింది. అది గమనించే సమయానికి వంట పూర్తయిపోయింది. ఖరీదైన క్లామ్స్ పారేయడం ఇష్టం లేక ఆ వంటకాన్ని అలాగే డైనింగ్ టేబుల్ పై పెట్టి ఏం చేయాలో అని ఆలోచిస్తుంది. సరిగ్గా అప్పుడే మనవరాలు స్కూల్ నుండి ఇంటికి వచ్చింది. విపరీతమైన ఆకలితో ఉన్న మనవరాలు నేరుగా వెళ్లి ఆ వంటకాన్ని తినడం మొదలుపెట్టింది. అది చూసిన అమ్మమ్మ కంగారుగా ఆమెను ఆపబోయింది. కానీ ఆశ్చర్యకరంగా ఆ వంటకం చాలా అద్భుతంగా ఉందని మనవరాలు మెచ్చుకుంది. అమ్మమ్మ నమ్మలేక తనే స్వయంగా రుచి చూసింది. మరుక్షణమే ఆ రుచికి ఆమె ఆశ్చర్యపోయింది. ఆ సాయంత్రం కుటుంబ సభ్యులందరికీ ఆ వంటకాన్ని వడ్డించగా అందరూ పోటీ పడి మరీ తిన్నారు. తన కూతురు నడుపుతున్న దాదాపు దివాలా తీసే స్థితిలో ఉన్న రెస్టారెంట్ లో ఈ వంటకాన్ని అమ్మవచ్చా అని అమ్మమ్మ అడిగింది. అది ఆ రెస్టారెంట్ కే తల సిగ్నేచర్ డిష్ అవుతుందని కూతురు ధీమా వ్యక్తం చేసింది. అన్నట్టుగానే ఆ ఒక్క వంటకంతో రెస్టారెంట్ దశ తిరిగిపోయింది. తర్వాత వారు ఒక పెద్ద వంటల పోటీకి ఆహ్వానం అందుకున్నారు. పోటీ రోజున ఇతర చెఫ్లందరూ ఖరీదైన పదార్థాలతో రంగురంగుల అలంకరణలతో వంటకాలు చేశారు. కానీ వీరి వంటకం మాత్రం చాలా సాధారణంగా కనిపించింది. జడ్జిలు దాన్ని రుచి చూడడానికి కూడా ఆసక్తి చూపకపోవడంతో కూతురు ధైర్యంగా లేచి తన గలం విప్పింది. ఒక వంటకాన్ని దాని పై రూపాన్ని చూసి అంచనా వేయకూడదు. వినియోగదారుడికి నచ్చిన వంటకమే నిజమైన గొప్ప వంటకం. పైగా ఇది చాలా తక్కువ సమయంలో తయారవుతుంది అని చెప్పింది. ఆమె మాటలకు అందరూ చప్పట్లు కొట్టారు. జడ్జీలు ఆ వంటకాన్ని రుచి చూసి మంత్రముగ్ధులై చివరకు ఆమెనే విజేతగా ప్రకటించారు.